హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్. నేను లతా రంగనాథ్. ఇవాళ చిన్న పార్టీ వీడియో అండి. మా బాబుది ఎగ్జామ్స్ అయిపోయినాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ 8th క్లాసు. ఇవాళ క్లోజ్ అనమాట. వాడికి పిజ్జా కావాలంటే నేను ఆర్డర్ పెట్టి తీసుకున్నాము. ఓపెన్ అయినా మోను. ఆమా. ఇది గ్రిల్డ్ శాండ్విచ్ వెజ్, 2 వెజ్, పన్నీర్ పిజ్జా. ఇది వాడికి ఇష్టం అనమాట. ఇష్టమన్నా నీకు? ఆమా. అయితే వాడు తీసుకొని తినమని చెప్పాను. బాగా ఇట్లా పన్నీర్ మొత్తం ఏమంటారు స్ప్రెడ్ అది గట్టిగా ఉంది, రావట్లేదు. అంటే ముక్క రావట్లేదు. మళ్ళీ వాడు కట్ చేసి తీసిండు. రోజు హాలిడే లీవ్ తీసుకున్నాడు అనమాట. స్కూల్లో ఎగ్జామ్స్ అయిపోయినాయి, యాన్యువల్ ఎగ్జామ్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అనమాట, 9th IIT అని. అందుకు ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉంటే సరే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అని కొంచెం ఎగ్జామ్స్ చదివి అలసిపోయిండు అని చిన్న పార్టీలా చేసినమాట. పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మా వాడికి తెలిసిందే, ముఖం అవతలు పెడతాడు ఫస్ట్. ఎట్లది నాన్న? బాగా. ఇది కూడా టేస్ట్ చేయి. రావట్లేదు అది, అంటే స్ప్రెడ్ అయింది కదా మొత్తం పన్నీరు, అది చీజు. మళ్ళీ వాడు కట్ చేసిండు బాబు. కట్ చేయను మోను. ఆమా. చాలా ఇష్టం వాడికి. అందుకు ఇంకా మ్యాక్సిమం ఇవి బయటవి తేరు ఇంట్లో మా వారు. అయితే వాడు అడిగింది కదా ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయని తెప్పించాను అనమాట. సార్ ఈరోజు కొంచెం మంచిగా ఉన్నాడు వీడియో ముందర, లేకపోతే ఏమేమో చేస్తుంటాడు. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. టీవీ ముందర కూర్చొని టీవీ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడు. వాడు ఏం చూస్తాడు గెస్ చేయండి? కార్టూన్ చూస్తాడు నా కొడుకు. సినిమాలో ఏం చూడడు, కార్టూన్ లేకపోతే ఏదైనా సైంటిఫిక్ ఏమన్నా ఉంటే చూస్తాడు అంతే. తర్వాత కొంచెం ఎగ్ బిర్యానీ చేద్దామని నేను వెరైటీ చేశానండి. ఎగ్ బిర్యానీ, ఆలు ఎగ్ బాయిల్ చేసి పెట్టేశాను, పెట్టి ఫ్రై చేస్తాను అనమాట. ఇందులో కొత్తిమీర, కాజు, ఆనియన్ ఫ్రై చేసి గ్రైండ్ చేసింది, పచ్చిమిర్చి చేసింది తీసుకొచ్చి మసాలా అనమాట, ఉప్పు వేసి ఇది బాగా ఉడకబెట్టాను. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ కూడా పోస్ట్ చేయండి. చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ. మీరు నార్మల్గా ఎట్లా చేసింటారు అంటే చికెన్ బిర్యానీ లాగా చేస్తారేమో, కానీ ఇది బాగుంటుంది. ఈ బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. కాజు ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ బాయిల్ చేసుకొని దమ్ బిర్యానీకి ఎట్లా వేసుకుంటాం సేమ్ అంతే, బాయిల్ చేసుకొని తీసుకొచ్చి దీంట్లో వేసి కొంచెం వాటర్ కలిపి ఉడకబెట్టడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది. ఇంకోసారి వాళ్ళ డాడీ కూడా చేసి పెట్టాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇది బాగుంటుంది. మంచిగా కలిపేసి, ఇది చికెన్ కాదు కదా, ఉడకడానికి ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి మనం కలిపేసుకొని, ఆ వాటర్ ఉంటుంది ఆ వాటర్ పోసి కలిపేసుకొని దమ్ మీద పెట్టేస్తే అయిపోతుంది. సూపర్ ఉంటుంది, మొత్తం కలిసిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి మీరు. లాస్ట్లో ఒక స్పూన్ గీ వేసి మూసి పెట్టాను. ఇదో ప్రయోగం అనమాట. అబ్బాయికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, చిన్న ప్రయోగం చేసి పెట్టాను అనమాట వానికి హ్యాపీ చేయడానికి, అంతే. 5 minutes తర్వాత తీసేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఎగ్ బిర్యానీ. మంచి జ్యూసీగా బాగుంటుంది.
ఎగ్ లోపల కూడా మసాలా అవి వెళ్తుంది కదా, చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూడండి ఎంత జ్యూస్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఎలా ఉందో. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.